చెప్తున్నారు. సో ఏదేమైనా అంటే ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం, అది కూడా గెలవడం అంటే మామూలు గెలుపు కాదు. 60 నుంచి 70 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన దానిలో ఇవాళ కేవలం 35 సీట్స్ తో సంతృప్తి పడడం అన్నదైతే డెఫినెట్ గా ఇంకా ఎలక్షనీరింగ్ నేర్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ అన్నదైతే మనకు ఖచ్చితంగా అవుతుంది. ఎన్నికలు గెలవడం అనే ఆర్ట్ను ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అన్నది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు బీజేపీ క్యాంప్ నుంచి సమాచారం అందుతోంది. రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఆయన విక్టరీ స్పీచ్ ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇవి నెక్స్ట్ మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది. మహారాష్ట్రలో బీజేపీ చిత్తులో ఓడిపోయింది పార్లమెంట్ లో, బట్ హర్యానాలో కూడా ఓడిపోయి మళ్ళీ ఇక్కడ పికప్ అయిన పరిస్థితి ఉంది. అదే ఫార్ములా జార్ఖండ్ లోనేమో కాంగ్రెస్, జేఎంఎం ఇద్దరు పవర్ లో ఉన్నారు. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ మీద ఉంది. 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత కూడా బీజేపీ హర్యానాలో పవర్ లోకి వచ్చిందంటే డెఫినెట్ గా అది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు హర్యానాలో, అంతర్గత కుమ్మలాటలు లేవు పార్టీలో. హర్యానా పార్టీలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 9 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసి ఆయన్ను మనోహర్ లాల్ ఖట్టర్ అప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంఘ్ ప్రచారకగా ఉన్న ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి నాయబ్ సింగ్ సైనికి బాధ్యత అప్పచెప్పారు. పైగా మనోహర్ లాల్ ఖట్టర్ నేను చిన్నబుచ్చలేదు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక మంత్రి శాఖ ఆయనకు అప్పచెప్పారు నరేంద్ర మోడీ. సో ఒక విధంగా అప్పర్ క్యాస్ట్ ఓబీసీ అంటే నాన్ జాట్ అప్పర్ క్యాస్ట్ ఓబీసీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ద్వారా గెలిచారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్ సంబంధించి మళ్లీ బొక్కబోర్లు పడ్డాయి. అన్ని ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మైక్రో లెవెల్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఓటు పరంగా చూస్తే బీజేపీ ఒక 0.5% తక్కువ ఉంది. కానీ సీట్స్ పరంగా చూస్తే 40.03, 39.58. 0.5% ఓటింగ్ బీజేపీకి తక్కువ ఉన్న సీట్ల పరంగా చూస్తే బీజేపీకి అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. భరత్, మరోవైపు జమ్మూలో అటు కాశ్మీర్ లోయలో బీజేపీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే కాశ్మీర్ లోయలో మనం నేషనల్ కాన్ఫరెన్స్ కాకుండా ఇంకా వేరే పార్టీ గెలుస్తుందని కూడా మనం చెప్పలేం. ఇప్పుడు 2 రీజన్స్ ఉన్నాయి, మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ రీజన్ ఏది? హిందూ డామినెన్స్ ఉన్న రీజన్ లో బీజేపీ ప్రభంజనం మనకు కనబడుతుంది. అంతా కూడా హిందూ డామినెన్స్ ఉన్న రీజన్ ఇది జమ్మూ. పైన కాశ్మీర్ లో ముస్లిం డామినెన్స్ ఉన్న రీజన్ లో మనకు నేషనల్ కాన్ఫరెన్స్ కనబడుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే ఒకటి రాజౌరిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇఫ్తికార్ అహ్మద్. దోరులో గులాం అహ్మద్ మీర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. బందీపురాలో నిజాముద్దీన్ భట్, తర్వాత వాగురాలో ఇక్కడ సెంట్రల్ షెల్టాగ్లో కాంగ్రెస్ పార్టీ. హిందూ ఓట్లున్న ప్రాంతాల్లో మాత్రం మనం చూస్తే పర్దాగ్ ఇదంతా కూడా సునీల్ కుమార్ శర్మ క్లియర్ గా హిందూ ఓటు పూర్తిగా డామినెంట్ మనం చేసిందనే చెప్పొచ్చు బీజేపీ. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కొన్ని చోట్ల గెలిచింది కానీ బట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక జమ్మూ పూర్తిగా అవుట్ రైట్ గా బీజేపీ వైపు ఉంది. అవుట్ రైట్ అంటే 1-2 సీట్లు, 3-4 సీట్లు పోయాయి, అది వేరే విషయం. బట్ కాశ్మీర్ ఆబ్వియస్లీ 95% మైనారిటీస్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ పోటీలో బీజేపీ లేదు. పోటీ అక్కడ పీడీపీ వర్సెస్, అదేవిధంగా పీడీపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మాత్రమే పోటీ ఉంది. దానిలో పీడీపీని నేషనల్ కాన్ఫరెన్స్ ఓడగొట్టింది. పీడీపీ కేవలం అక్కడ జమ్మూ కాశ్మీర్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే సాధించిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. బీజేపీ ఓటింగ్ 25.98% జమ్మూ కాశ్మీర్ లో కనబడుతుంది ఓవరాల్ గా. నేషనల్ కాన్ఫరెన్స్ 23.26, కాంగ్రెస్ పార్టీ 11.83. ఓటింగ్ పర్సెంటేజ్ పరంగా చూస్తే బీజేపీ అతిపెద్ద పార్టీ జమ్మూ కాశ్మీర్ లో, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ఆధారంగా అట్లా ఉండదు కదా. ఎందుకంటే జమ్మూ రీజియన్ లో అవుట్ రైట్ గా ఓట్లు బీజేపీకి పడ్డాయి. అందుకనే ఓటింగ్ పర్సెంటేజ్ పరంగా కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ మొత్తం చూస్తే 26% బీజేపీకి వస్తే 23% నేషనల్ కాన్ఫరెన్స్ కు ఉంది. కాంగ్రెస్ పార్టీకి 11.8. ఈ 2 కలిస్తే వీళ్ళిద్దరు కలిపి 30% ఓట్లు వచ్చాయి, 2 కలిసి కంటెస్ట్ చేశాయి కాబట్టి. సో ఓవరాల్ గా బీజేపీకి 26%, ఈ అలయన్స్ కు 35% కలిపి వచ్చాయి. 9% ప్లస్ లో మనకు కనబడుతుంది. అయితే అయినా ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్టే.
జమ్మూ కాశ్మీర్ సంబంధించి అయితే ఎవరైతే బీజేపీ అధికారంలోకి వస్తా అనుకోలేదు. కాబట్టి పీడీపీ గనక కొన్ని సీట్లు సాధిస్తే పీడీపీ బీజేపీ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ పీడీపీకి 3 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.